వెల్కమ్ బ్యాక్ టు కేజీటీవీ ఆన్లైన్ క్లాసెస్. మనం ఇప్పుడు పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ అనే చాప్టర్లో సెకండ్ సెషన్లో ఉన్నాము. మనం ఇప్పుడు రిమైండర్ థియరం గురించి చెప్పుకుందాం. రిమైండర్ థియరం చెప్పుకునే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఏదైనా ఒక నెంబర్ని వేరే నెంబర్తో డివైడ్ చేసినప్పుడు, సపోజ్ 25 అనే నెంబర్ని 3తో డివిజన్ చేసినప్పుడు ఏమవుతుంది? 3 8s are 24. రిమైండర్ 1. 25 3తో మల్టిప్లై చేసినప్పుడు రిమైండర్ అనేది 1 వచ్చింది. కాబట్టి మనం 25ని ఏ విధంగా రాయొచ్చు? 3 8s are 3 into 8 ప్లస్ 1 అని రాయొచ్చు. 25ని 3 8s are 24 ప్లస్ 1 25. అప్పుడు 25ని ఏ విధంగా రాయొచ్చు? దీన్నే డివిజన్ ఆల్గరిథం అంటారు. ఇప్పుడు మనం రిమైండర్ థియరంని పాలినామియల్స్ని యూజ్ చేసుకొని రిమైండర్ థియరంని దీన్ని బేస్ చేసుకొని రిమైండర్ థియరంని మనం పాలినామియల్స్లో ఏ విధంగా చెప్పుకోవచ్చో మనం ఇప్పుడు రిమైండర్ థియరం చూద్దాం. నెక్స్ట్ రిమైండర్ థియరం. If p of x be any polynomial of degree greater than or equal to 1 and let a be any real number, if p of x is divided by the linear polynomial x minus a, then remainder is p of a. రిమైండర్ థియరం ఏంటంటే, ఏదైనా ఒక పాలినామియల్ డిగ్రీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉండే విధంగా ఒక పాలినామియల్ని తీసుకుని ఆ పాలినామియల్ని x మైనస్ a అనే వేరే పాలినామియల్తో మనం డివైడ్ చేసినప్పుడు a అనేది ఏదైనా ఒక రియల్ నెంబర్ ఉండే విధంగా ఒక పాలినామియల్ x మైనస్ a తో మనం p ఆఫ్ x ని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఏ విధంగా ఉంటుందంట? p ఆఫ్ a అనేది రిమైండర్ అవుతుంది. ఒకసారి ప్రూఫ్ చూద్దాం. ఈ ప్రూఫ్ ఏ విధంగా ఉంటుందంటే, సపోజ్ p ఆఫ్ x అనేది ఏదైనా ఒక లీనియర్ పాలినామియల్ ని g ఆఫ్ x అనే వేరే లీనియర్ పాలినామియల్ తో మనం డివైడ్ చేసినప్పుడు కోషంట్ q ఆఫ్ x రిమైండర్ r ఆఫ్ x ఉండే విధంగా తీసుకుంటే మనం p ఆఫ్ x యొక్క డిగ్రీ g ఆఫ్ x యొక్క డిగ్రీ ఏ విధంగా ఉంటుందంటే p ఆఫ్ x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు g ఆఫ్ x. Degree of p of x greater than or equal to g of x. p of x యొక్క డిగ్రీ g of x కన్నా ఎక్కువ ఉండే విధంగా మనం ఈ పాలినామియల్ తీసుకుంటే కోషంట్ q of x అండ్ r of x అనేది రిమైండర్ అవుతుంది. r of x ఏ విధంగా ఉండాలి? r of x ఇక్కడ మనకు వచ్చిన రిమైండర్ ఏదైతే ఉందో g of x యొక్క డిగ్రీ కన్నా ఈ రిమైండర్ యొక్క డిగ్రీ తక్కువగా ఉండాలి. డిగ్రీ ఆఫ్ g of x గ్రేటర్ దెన్ డిగ్రీ ఆఫ్ r of x ఈ విధంగా ఉండేలాగా మనం తీసుకుంటే డివిజన్ ఆల్గరిథం ప్రకారం బై డివిజన్ ఆల్గరిథం ఏ విధంగా రాయొచ్చు? మనం p of x వాల్యూ మనం ఏ విధంగా చెప్పొచ్చు? g of x into q of x plus r of x plus r of x ఈ విధంగా తీసుకుంటే తీసుకున్నట్లయితే g of x అంటే డివైడ్ అయిపోతుంది. మనల్ని x మైనస్ a తో డివైడ్ చేయమంటారు కాబట్టి g of x అంటే x మైనస్ a ఇంటూ q of x ప్లస్ r of x అనేది రిమైండర్. ఈ r of x యొక్క డిగ్రీ ఎప్పుడు దీనికన్నా లెస్ గానే ఉంటుంది. ఈ g of x యొక్క డిగ్రీ ఏమవుతుంది? 1. కాబట్టి దీనికన్నా లెస్ గా ఉండేటప్పుడు దీని డిగ్రీ 0 డిగ్రీ 0 కాన్స్టెంట్ పాలినామియల్ కి డిగ్రీ 0 ఉంటుంది. కాబట్టి r of x అనేది ఏదైనా ఒక కాన్స్టెంట్ k అనుకుంటే p of x is equal to x minus a into q of x plus k. ఇప్పుడు మనం x minus a అనే లీనియర్ పాలినామియల్ తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి x minus a is equal to 0 అనుకుంటే x వాల్యూ a. కాబట్టి p of x లో a వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే p of a x వాల్యూ a minus a into q of x plus k. p of a is equal to a minus a అంటే 0 into q of x plus k. p of a is equal to 0 into q of x 0 plus k. p of a 0 plus k
ఆఫ్ ఏ వాల్యూ k. x మైనస్ ఏతో డివైడ్ చేసినట్లయితే ఏదైనా పొలినామియల్ ని డివైడ్ చేస్తే దాని యొక్క రిమైండర్ ఏమవుతుంది p ఆఫ్ a. p ఆఫ్ a అనేది ఒక కాన్స్టెంట్. దీన్ని రిమైండర్ థియరం అంటారు. ఈ రిమైండర్ థియరం యూజ్ చేసుకుని ఒక ఎగ్జాంపుల్ సమ్ చేస్తే find the remainder when x cube divided by x plus 1. Find remainder find the remainder ni find out cheyమంటారు when x cube plus 1 divided by x plus 1. x cube plus 1 అనే polynomial ని x plus 1 అనే polynomial డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ ఏ విధంగా ఉంటుంది ఫైండ్ అవుట్ చేయమంటారు. if p of x is equal to x cube plus 1 ని p of x అని మనం అనుకుంటే ఏ polynomial తో మనం డివైడ్ చేయాలి x plus 1. కాబట్టి x plus 1 అని is equal to 0 అనుకుంటే x వాల్యూ -1. లీనియర్ polynomial ని సాల్వ్ చేసినట్టు x వాల్యూ సాల్వ్ చేస్తే x వాల్యూ -1. కాబట్టి x -1 ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే -1 హోల్ క్యూబ్ ప్లస్ 1 -1 హోల్ క్యూబ్ చేస్తే -1 ని 3 టైమ్స్ మల్టిప్లై చేసినట్లయితే -1 వస్తుంది. -1 ప్లస్ 1 0. రిమైండర్ 0 అయితే ఈ x ప్లస్ 1 అనేది ఈ polynomial ని డివైడ్ చేసినట్టు. కాబట్టి x ప్లస్ 1 అనేది x క్యూబ్ ప్లస్ 1 ని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వచ్చింది రిమైండర్ 0. దెన్ x ప్లస్ 1 is divided by x క్యూబ్ ప్లస్ 1 రిమైండర్ ఎంత 0. ఈ విధంగా x వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి polynomial లో రిమైండర్ కనుక్కునే మెథడ్ లో ఎక్సర్సైజ్ లో 2 సమ్స్ ఈ మెథడ్ లో ఉన్నాయి. ఆ 2 సమ్స్ మీరు ట్రై చేయండి. ఎక్సర్సైజ్ 2.3 పేజ్ నెంబర్ 42. ఫస్ట్ సమ్ ఫైండ్ ద రిమైండర్ when x cube plus 3x square plus 3x plus 1 is divided by the following linear polynomials. ఒక polynomial ఇచ్చి లీనియర్ polynomial ని ఈ ఫాలోయింగ్ లీనియర్ polynomials ఇచ్చిన polynomial డివైడ్ చేస్తే కనుక రిమైండర్ ఏంటి అని అడుగుతాను. ఈ మెథడ్లో ఫస్ట్ రౌండ్లో 5 సమ్స్ ఉన్నాయి. ఆ 5 సమ్స్ కూడా మీరు ట్రై చేయండి. సెకండ్ రౌండ్ ఫైండ్ ద రిమైండర్ వెన్ మళ్ళీ ఇక్కడ ఒక polynomial ఇచ్చాడు x cube minus px square plus 6x minus p అనే polynomial ని ఈజ్ డివైడెడ్ బై x minus p అనే polynomial x cube minus px square plus 6x minus p అనే polynomial తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఏంటి అని అడుగుతాడు. అది కూడా ఈ మోడల్లో మీరు ట్రై చేయండి. నెక్స్ట్ టాపిక్ డివైడింగ్ ఏ polynomial. ఒక polynomial ఏ విధంగా డివైడ్ చేయాలంటే ఒక ఎగ్జాంపుల్ సమ్ చూడండి. x cube plus x square plus అనే ఒక polynomial ని x అనే monomial తో ఏ విధంగా డివైడ్ చేయాలంటే 3x cube plus x square plus x by x. ఇక్కడ మనకి x డినామినేటర్ లో ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి టర్మ్ కి కూడా x ని డినామినేటర్ కి ఫస్ట్ రాసుకుంటే 3x cube by x plus x square by x plus x by x. ఇక్కడ ఒక x క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఒక x క్యాన్సిల్ అయిపోతే x స్క్వేర్. ఇక్కడ ఒక x క్యాన్సిల్ అయిపోతే x. ఇక్కడ x క్యాన్సిల్ అయిపోతే x1
ప్లస్ 1 ఇంటూ ఎక్స్ కింద రాయొచ్చు. 1 ఇంటూ 3x² ప్లస్ x ప్లస్ 1 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 3x³ ప్లస్ x² ప్లస్ x. ఇది డివైడెడ్, ఇది కోషియంట్, ఇది డివైజర్. x తో డివిజన్ చేసాం కాబట్టి ఇది డివైజర్, కోషియంట్ ఇది డివైడెడ్. ఫ్యాక్టర్ థియరం ఏంటంటే if p of x is a polynomial of degree n greater than 1 and a is any real number, then x minus a is a factor of p of x. If p of a is equal to 0. Next, if x minus a is a factor of p of x, then p of a is equal to 0. If p of x is a polynomial of degree n greater than 1, డిగ్రీ ఏ విధంగా ఉండాలి? 1 అవ్వచ్చు, 1 కన్నా పెద్దదైనా అవ్వచ్చు. పాలినామియల్ యొక్క డిగ్రీ n గ్రేటర్ దాన్ 1 కింద తీసుకొని అనే ఒక పాలినామియల్ తీసుకొని ఆ పాలినామియల్ ఏదైతే ఉందో ఆ పాలినామియల్ని x మైనస్ ఏతో డివైడ్ చేసినప్పుడు p ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు 0. అంటే x మైనస్ a అనే ఒక పాలినామియల్ని p ఆఫ్ x అనే మరొక పాలినామియల్తో డివైడ్ చేసినప్పుడు p ఆఫ్ x అనే ఒక పాలినామియల్ని x మైనస్ a అనే మరొక పాలినామియల్తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ కనుక 0 వచ్చినట్లయితే p ఆఫ్ a 0 అయితే x మైనస్ a అనేది p ఆఫ్ x కి ఫ్యాక్టర్ అవుతుంది. దీనికి కాన్వర్స్ ఏ విధంగా చెప్పొచ్చు అంటే ఎప్పుడైతే మనం x మైనస్ a తో డివైడ్ చేస్తున్నామో p ఆఫ్ x ని, ఈ x మైనస్ a అనేది p ఆఫ్ x కి ఫ్యాక్టర్ అయితే కనుక రిమైండర్ 0 రావాలి అని ఫ్యాక్టర్ థియరం చెప్తుంది. ఈ ఫ్యాక్టర్ థియరంని రిమైండర్ థియరం ద్వారా ఎలా ప్రూవ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. Proof. Factor theorem proof. By remainder theorem మనం ముందు ఆల్రెడీ రిమైండర్ థియరం చెప్పుకున్నాం. బై రిమైండర్ థియరం p of x is equal to x minus a into q of x plus p of a. ఇది రిమైండర్ థియరం. p of x అంటే polynomial of x, polynomial in x. x minus a అంటే డివైజర్. మనం x minus a తో p of x ని డివైడ్ చేస్తున్నాం కాబట్టి x minus a అనేది డివైజర్. q of x అంటే కోఎఫిషియంట్ ప్లస్ p of a అంటే రిమైండర్. ఇది రిమైండర్ థియరం. ఫస్ట్ కన్సిడర్ p of a is equal to 0. ఫ్యాక్టర్ థియరంలో రిమైండర్ 0 వచ్చినా x minus a అనేది p of x కి ఫ్యాక్టర్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ రిమైండర్ 0 గా తీసుకుందాం. ఈ రిమైండర్ థియరంలో p of a ని 0 గా తీసుకుంటే p of x into x minus a into q of x plus p of a అంటే 0 తీసుకుంటే ఫస్ట్ రూల్ ఫ్యాక్టర్ థియరంలో ఫస్ట్ రూల్ p of a 0 తీసుకుంటే p of x into x minus a into q of x plus 0 ఆల్రెడీ 0 అయిపోయింది. కాబట్టి p of x అనేది ఏమొచ్చింది?
minus a into q of x. ఈ రెండు కూడా p of x కి ఫ్యాక్టర్స్. p of x అనే పాలినామియల్ కి x minus a into q of x ఈ రెండు కూడా ఫ్యాక్టర్స్ అవుతాయి. కాబట్టి x minus a అనేది ఒక ఫ్యాక్టర్ కింద వచ్చింది. ఎప్పుడు మనం p of a ని 0 తీసుకుంటే x minus a అనేది ఫ్యాక్టర్ అయింది. therefore x minus a is a factor of p of x. p of a 0 తీసుకుంటే x minus a అనేది x minus a is a factor of p of x. నెక్స్ట్ ఫ్యాక్టర్ పేరులో సెకండరీ దీనికి కన్వర్స్. ఇఫ్ x minus a is a factor of p of x. సెకండ్ రూల్ ఏంటి? x minus a అనేది ఫ్యాక్టర్ అయితే p of a రిమైండర్ 0 రావాలి. కాబట్టి మనం ఫస్ట్ x minus a ని p of x కి ఫ్యాక్టర్ కింద తీసుకున్నాం. తీసుకుంటే p of x అనే పాలినామియల్ కి x minus a ఫ్యాక్టర్ అయితే ఏ విధంగా రాయొచ్చు? x minus a into q of x. p of x x minus a is equal to 0 తీసుకుంటే దీన్ని x వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి ఈ x minus a ని ఈ x minus a is equal to 0 లో తీసుకుంటే x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి x వాల్యూ మైనస్ a పక్కకు వస్తే ప్లస్ a. కాబట్టి x వాల్యూ a సబ్స్టిట్యూట్ చేయాలి. p of a is equal to a minus a into q of a. p of a is equal to a minus a 0 into q of a. p of a is equal to 0 into q of a 0. Therefore x minus a is a factor of p of x. Therefore is equal to p of a is equal to 0. p of x then p of a is equal to 0. ఫ్యాక్టర్ థియరంని మనం రిమైండర్ థియరం ద్వారా ప్రూవ్ చేసాం. ఫస్ట్ రూల్ ఏంటి? ఫ్యాక్టర్ థియరంలో రిమైండర్ 0 తీసుకుంటే ఫస్ట్ మనం నెంబర్స్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నప్పుడు 6ని 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే 2ని 6కి ఫ్యాక్టర్ అని చెప్పచ్చు. లేదా 2 అనేది కనుక 6కి ఫ్యాక్టర్ అయితే రిమైండర్ 0 వస్తుందని చెప్పచ్చు. ఆ విధంగా x minus a అనేది p of x ని డివైడ్ చేసినప్పుడు ఫస్ట్ p of a రిమైండర్ 0 వస్తే x minus a ని p of x కి ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. లేదా x minus a అనేది p of x కి ఫ్యాక్టర్ కనుక అయితే రిమైండర్ 0 వస్తుందని చెప్పొచ్చు. దీన్నే ఫ్యాక్టర్ థియరం అంటారు. ఈ ఫ్యాక్టర్ థియరం యూజ్ చేసి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ సమ్ చూద్దాం. ఫ్యాక్టరైజ్ x cube minus 23x square plus 142x minus 120. దీన్ని ఫ్యాక్టరైజ్ చేయాలి. ఈ పాలినామియల్ మనం ఫ్యాక్టరైజ్ చేసినట్లయితే ఇది క్యూబిక్ పాలినామియల్ కాబట్టి మనకి 3 ఫ్యాక్టర్స్ వస్తాయి. క్వాడ్రాటిక్ పాలినామియల్ మనకి 2 ఫ్యాక్టర్స్ వస్తాయి. క్యూబిక్ పాలినామియల్ మనకి 3 ఫ్యాక్టర్స్ వస్తాయి. ఫస్ట్ ఫ్యాక్టర్ని ట్రయల్ మెథడ్లో ఫస్ట్ ఫ్యాక్టర్ని మనం ట్రయల్ మెథడ్లో కనుక్కొని మిగిలిన 2 ఫ్యాక్టర్స్ని తర్వాత కనుక్కుందాం. ఫస్ట్ బై ట్రయల్ మెథడ్ if x is equal to 1 చిన్న పాలినామియల్ మనం p of x అనుకుంటే p of x is equal to x cube minus 23x square minus 142x minus 120. పాలినామియల్ క్యూబిక్ పాలినామియల్ మనం ఫస్ట్ p of x అనుకుంది. p
1 minus 23 into 1 square 1 minus 142 into 1. 142 ones are 142 minus 120. 1 minus 23 into 1 23 minus 142 minus 120 plus 120. Plus 1 plus 142 plus 143 minus 23 minus 120 minus 143 plus 143 minus 143 క్యాన్సిల్ చేస్తే 0. ఎప్పుడైతే 0 రిమైండర్ 0 వచ్చిందో మనం తీసుకున్న x వాల్యూ 1 ఈ పోలినామియల్ సాటిస్ఫై చేసింది కాబట్టి therefore x minus 1 is a factor of p of x. 1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చింది కాబట్టి x minus 1 అనేది ఈ పోలినామియల్ కి ఒక ఫ్యాక్టర్. x minus 1 అనేది పోలినామియల్ కి ఒక ఫ్యాక్టర్ అయితే x minus 1 అనేది పోలినామియల్ ని డివైడ్ చేస్తుందని అర్థం. ఎప్పుడైతే డివైడ్ చేస్తుందో ఫ్యాక్టర్ థియరం ప్రకారం x minus 1 అనేది ఈ పోలినామియల్ ని ఈ పోలినామియల్ తో ఒకసారి డివైడ్ చేద్దాం. ఒక ఫ్యాక్టర్ వచ్చింది, ఇంకొక 2 ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. యాక్చువల్ డివిజన్ మెథడ్ లో x ఇంటూ మనకి ఇక్కడ x క్యూబ్ ని x తో డివైడ్ చేసినప్పుడు కోషియంట్ x స్క్వేర్ కాబట్టి x ఇంటూ x స్క్వేర్ x క్యూబ్ మైనస్ 1 ఇంటూ x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ఇప్పుడు మార్చాలి కాబట్టి సారీ ఇక్కడ మైనస్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మైనస్ 23 నుంచి మైనస్ 23 x స్క్వేర్ నుంచి మైనస్ x ప్లస్ x స్క్వేర్ తీస్తే మైనస్ 22 x స్క్వేర్ ప్లస్ 142 x ప్లస్ 142 x అనే టర్మ్ కూడా మనం కింద తీసుకున్నట్లయితే 22 x స్క్వేర్ రావాలి కాబట్టి మైనస్ 22 x స్క్వేర్ రావాలి కాబట్టి x తో డివిజన్ చేస్తూ ఉంటున్నాం కాబట్టి 22x అనేది కోషియంట్ మైనస్ 22x కోషియంట్ x ఇంటూ మైనస్ 22x మైనస్ 22x స్క్వేర్ మైనస్ 1 ఇంటూ మైనస్ 22x ప్లస్ 22x మైనస్ 22x స్క్వేర్ ప్లస్ 22x స్క్వేర్ క్యాన్సిల్ 142 నుంచి 22 తీస్తే ప్లస్ 120x మైనస్ 120 అనే టర్మ్ కూడా మనకి ఇక్కడ తీసుకున్నట్లయితే ఈసారి మనకి 120x రావాలి. 120x ని x తో డివిజన్ చేసినప్పుడు 120 అనేది కోషియంట్ x ఇంటూ 120 120x మైనస్ 1 ఇంటూ 120 మైనస్ 120 మనం మళ్ళీ గుర్తు మార్చుకున్నట్లయితే 120x మైనస్ 120x క్యాన్సిల్ మైనస్ 120 ప్లస్ 120 క్యాన్సిల్ 0 రిమైండర్. ఆల్రెడీ 0 రిమైండర్ మనకు తెలుసు. మనకు కావాల్సింది కోషియంట్ కోసం మనం డివిజన్ చేసాం. ఏదైతే కోషియంట్ x స్క్వేర్ మైనస్ 22x ప్లస్ 120 డివిజన్ ఆల్గరిథం ప్రకారం ఈ రెండు మల్టిప్లై చేసుకున్నట్లయితే మనకి పోలినామియల్ వస్తుంది కాబట్టి x స్క్వేర్ మైనస్ 22x ప్లస్ 120 ఇంటూ x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్ మైనస్ 23x స్క్వేర్ ప్లస్ 142x మైనస్ 120. ఈ పోలినామియల్ మనం ఈ క్వాడ్రాటిక్ పోలినామియల్ ఇంటూ లీనియర్ పోలినామియల్ మనం రాసుకున్నట్లయితే ఆల్రెడీ మనకి x మైనస్ 1 అనేది ఒక ఫ్యాక్టర్ అని తెలిసి మిగిలిన 2 ఫ్యాక్టర్స్ కనుక్కోవాలంటే ఈ క్వాడ్రాటిక్ పోలినామియల్ మనం ఫ్యాక్టరైజ్ చేయాలి. ఈ క్వాడ్రాటిక్ పోలినామియల్ మనం ఫ్యాక్టరైజ్ చేయడానికి x స్క్వేర్ ఈ టర్మ్ మనం ఈ a ఈ c అనే రెండింటి యొక్క ప్రొడక్ట్ ని యూజ్ చేయాలి. ఇక్కడ 1 ఉంది 120 ఉంది 1 into 120 ఫ్యాక్టర్స్ 10 12 10 ని 12 ని యూజ్ చేస్తే 10 ని 12 ని యాడ్ చేస్తే 22 వస్తుంది కాబట్టి x స్క్వేర్ మైనస్ 12x మైనస్ 10x ప్లస్ 120 x ఈ రెండింటి నుంచి మనం x కామన్ తీస్తే x మైనస్ x కామన్ వచ్చేస్తే ఇక్కడ 12 మైనస్ ఈ రెండింటి నుంచి మనం x కామన్ తీయలేదు x లేదు కాబట్టి 10 కామన్ తీస్తే ఇక్కడ 10 కామన్ వచ్చేస్తే x మిగిలింది. ఇక్కడ 10 కామన్ వచ్చేస్తే 12 into 10 కాబట్టి 10 కామన్ వచ్చేస్తే 12 మిగిలింది. ఇప్పుడు
therefore ఫ్యాక్టర్స్ ఒకసారి చూడండి ఆల్రెడీ మనకి ఫస్ట్ ప్రైమ్ మెథడ్లో x - 1 అనేది ఒక ఫ్యాక్టర్ వచ్చింది ఇప్పుడు ఫైనల్ గా x - 12 x - 10 అనే రెండు ఫ్యాక్టర్స్ వచ్చినాయి టోటల్ గా 3 ఫ్యాక్టర్స్ x - 1 x - 12 x - 10 are factors of p of x అంటే ఇక్కడ ఈ క్యూబిక్ పాలినామియల్ కాబట్టి ఈ 3 కూడా ఫ్యాక్టర్స్ క్యూబిక్ పాలినామియల్ కాబట్టి 3 ఫ్యాక్టర్స్ వస్తాయి కదా ఆ 3 ఫ్యాక్టర్స్ ఈ క్యూబిక్ పాలినామియల్ కి 3 ఫ్యాక్టర్స్ ఈ మెథడ్ లో ఎక్సర్సైజ్ లో పేజ్ నెంబర్ 48 ఎక్సర్సైజ్ 2.4 లో 7th సమ్ ఫ్యాక్టరైజ్ 4 సమ్స్ ఇచ్చాడు ఇక్కడ ప్రతిదీ కూడా క్యూబిక్ పాలినామియల్ కాబట్టి క్యూబిక్ పాలినామియల్ కి 3 ఫ్యాక్టర్స్ వస్తాయి కాబట్టి ఫస్ట్ ఫ్యాక్టర్ ని ట్రయల్ మెథడ్ లో మీరు ఫైండ్ అవుట్ చేయండి ప్లస్ అవ్వచ్చు మనం ఈ సమ్ కి +1 తీసుకున్నాం ఈ +1 లేదంటే -1 లేదంటే +2 లేదంటే -2 ఏదో ఒకటి ట్రయల్ మెథడ్ లో ఫ్యాక్టర్ ని కనుక్కోండి ఆ ట్రయల్ మెథడ్ లో వచ్చిన ఫ్యాక్టర్ ని యూస్ చేసుకొని ఆ క్యూబిక్ పాలినామియల్ డివిజన్ మెథడ్ లో చేసినట్లయితే కోషెంట్ వస్తుంది కోషెంట్ కోసం మనం డివిజన్ మెథడ్ చేయాలి ఈ కోషెంట్ వచ్చిన తర్వాత ఈ కోషెంట్ లో మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ వస్తుంది ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ కి మనం ఫ్యాక్టర్స్ కనుక్కుంటే 2 ఫ్యాక్టర్స్ వస్తాయి కాబట్టి ఫస్ట్ కనుక్కున్న ట్రయల్ మెథడ్ లో వచ్చిన ఫ్యాక్టర్ తర్వాత మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫ్యాక్టర్స్ చేసినప్పుడు వచ్చిన 2 ఫ్యాక్టర్స్ కలిపితే మొత్తం 3 ఫ్యాక్టర్స్ అవుతాయి కాబట్టి క్యూబిక్ పాలినామియల్ యొక్క ఫ్యాక్టర్స్ ఈ విధంగా కనుక్కోవాలి ఇప్పుడు మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ ని ఫ్యాక్టరైజ్ చేయడం నేర్చుకుందాం ax² + bx + c అనేది క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జనరల్ ఫార్ములా ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క ఫ్యాక్టర్స్ ని మనం px + q * rx + s px + q * rx + s ని మన క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క ఫ్యాక్టర్స్ అని అనుకున్నాం అప్పుడు ax² + bx + c = px + q * rx + s దీని యొక్క ఫ్యాక్టర్స్ ని ఇవ్వనుకుంటే ఈ 2 పాలినామియల్స్ ని మనం మల్టిప్లై చేసినట్లయితే px * rx + px * s + q * rx + q * s prx² psx + qrx + qs prx² + x ని మనం కామన్ తీస్తే ఈ 2 టర్మ్స్ నుంచి మనం x ని కామన్ తీస్తే ps + qr + qs ఇప్పుడు మనం బోత్ సైడ్స్ x² టర్మ్స్ ని కంపేర్ చేసినట్లయితే x² బోత్ సైడ్స్ కూడా x² టర్మ్స్ ఉన్నాయి x² టర్మ్ ని బోత్ సైడ్స్ కంపేర్ చేస్తే a వాల్యూ pr a = pr x టర్మ్ ని కంపేర్ చేస్తే b వాల్యూ ps + qr c వాల్యూ qs ps + qr b వాల్యూ ps + qr ps + qr ని మనం మల్టిప్లై చేసినట్లయితే ps + qr లో ps qr ఈ రెండిట్లో కూడా s ని r ని ఇంటర్చేంజ్ చేసి రాస్తే s ని r ని ఇంటర్చేంజ్ చేసినట్లయితే pr * qs pr అంటే a qs అంటే c pr అంటే a qs అంటే c కాబట్టి b వాల్యూ ac యొక్క ప్రొడక్ట్ అని మనకు అర్థమవుతుంది
3x plus 2 మనం కామన్ తీసినట్లయితే ఇక్కడ x మిగిలింది, ఇక్కడ 3x plus 2 కామన్ తీసినామంటే ఇక్కడ 3 మిగిలింది. కాబట్టి 3x plus 2 into x plus 3 అనేవి ఈ క్వాడ్రాటిక్ పొలినామియల్ కి ఫ్యాక్టర్స్. ఈ విధంగా క్వాడ్రాటిక్ పొలినామియల్ యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. పేజ్ నెంబర్ 46 డూ ది సమ్స్. మీరు ఈ మెథడ్లో ట్రై చేయండి. క్వాడ్రాటిక్ పొలినామియల్ కి 2 ఫ్యాక్టర్స్ వస్తాయి కాబట్టి factorize the following. First 6x square plus 19x plus 15. ఈ సమ్స్ ని ప్రాక్టీస్ చేయండి. Factorize the following. First 6x square plus 19x plus 15. 10m square minus 31m minus 132. Third sum 12x square plus 11x plus 2. ఈ 3 క్వాడ్రాటిక్ పొలినామియల్స్ యొక్క ఫ్యాక్టర్స్ మీరు చేయడానికి ట్రై చేయండి. ఈ మెథడ్లో చేయడానికి మీరు ట్రై చేయండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2.4లో కొన్ని సమ్స్ మీరు ట్రై చేయండి. ఫస్ట్ సమ్ డిటర్మైన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పొలినామియల్స్ హ్యావ్ x plus 1 as ఫ్యాక్టర్స్. ఇక్కడ ఇచ్చిన 4 పొలినామియల్స్ కూడా x plus 1 ఏ పొలినామియల్ కి x plus 1 ఫ్యాక్టర్ ఉంది అని అంటారు. కాబట్టి ఇచ్చిన పొలినామియల్ మనం f of x లేదంటే p of x అనుకొని x plus 1 లీనియర్ ఈక్వేషన్ కి తీసుకుంటే x వాల్యూ -1 అవుతుంది. ఈ -1 వాల్యూ ఇచ్చిన ప్రతి పొలినామియల్ లో కూడా సబ్స్టిట్యూట్ చేసి, సపోజ్ దీన్ని f of x అనుకుంటే x వాల్యూ -1 కింద తీసుకొని x ఉన్న ప్రతి చోట -1 సబ్స్టిట్యూట్ చేసి f of -1 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే x plus 1 అనేది పొలినామియల్ ఫ్యాక్టర్ అని, రిమైండర్ 0 రాకపోతే x plus 1 నాట్ ఏ ఫ్యాక్టర్ అని మనం చూపించాలి. ఆ విధంగా ఫస్ట్ రౌండ్ చేయండి. నెక్స్ట్ సెకండ్ యూజ్ ఫ్యాక్టర్ థియరమ్ టు డిటర్మైన్ వెదర్ g of x is a factor of g of f of x in each of the following cases. ఈ f of x అనే పొలినామియల్ కి g of x అనేది ఫ్యాక్టర్ అని మనం ఫ్యాక్టర్ థియరమ్ ద్వారా మనం ప్రూవ్ చేయాలి. ఇది కూడా పై సమ్లాగే g of x ఈ పొలినామియల్ ని మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఈ x x plus 1 0 నుంచి x -1 అనే వాల్యూని ఈ పొలినామియల్ లో మనం సబ్స్టిట్యూట్ చేసి ఫస్ట్ రౌండ్ లాగే దీన్ని కూడా మీరు ట్రై చేయండి. ఈ g of x అనేది f of x కి ఫ్యాక్టర్ అవుతుందా లేదా అని మీరు ట్రై చేయండి. ఫ్యాక్టర్ అవ్వాలి అంటే రిమైండర్ 0 రావాలి. రిమైండర్ 0 రాకపోతే g of x is not a factor for f of x అని రాయాలి. నెక్స్ట్ థర్డ్ సమ్ షో దట్ x - 2 x plus 3 and x - 4 are factors of ఈ క్యూబిక్ పొలినామియల్ కి ఈ 3 కూడా ఫ్యాక్టర్స్ అవుతున్నాయి లేదా మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఈ పై రెండు సమ్స్ లాగే ఇది కూడా ఒకసారి x వాల్యూ 2 తీసుకొని ఒకసారి x వాల్యూ 3 తీసుకొని ఒకసారి x వాల్యూ 4 సబ్స్టిట్యూట్ చేసి ఆ పొలినామియల్ లో మీకు వచ్చిన రిమైండర్ బట్టి ఫ్యాక్టర్స్ అయితే ఫ్యాక్టర్స్ అని రాయాలి. ఫ్యాక్టర్స్ కాకపోతే ఇందులో ఏ ఫ్యాక్టర్ కాదో నాట్ ఏ ఫ్యాక్టర్ అని రాయాలి. అదేవిధంగా ఫోర్త్ సమ్ కూడా x plus 4 x minus 3 and x minus 7 are factors of x cube minus 6x square minus 19x plus 84. క్యూబిక్ పొలినామియల్ కి మళ్ళీ 3 ఫ్యాక్టర్స్ ఇచ్చాడు. ఆ 3 ఫ్యాక్టర్స్ ని కూడా మనం పొలినామియల్ లో సబ్స్టిట్యూట్ చేసి రిమైండర్ 0 వస్తే ఫ్యాక్టర్ ఈజ్, రిమైండర్ 0 రాకపోతే నాట్ ఏ ఫ్యాక్టర్ అని రాయాలి. మిగిలిన టాపిక్స్ మనం నెక్స్ట్ సెషన్లో కంప్లీట్ చేద్దాం.